వికారాబాద్ జిల్లాలో కారు స్పీడ్గా దూసుకుపోతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగి మున్సిపాలిటీలోని 10-11 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని, కాంగ్రెస్ పాలనలో ఆగిపోయిన సంక్షేమాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ గులాబీ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల సందర్భంగా పరిగి మున్సిపాలిటీ యందు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఎన్నికలు రావడం వల్ల ఆ పనులన్నీ కూడా బ్రేక్ అయినాయి. కానీ గడిచినటువంటి 2 సంవత్సరాల్లో ఆ 25 కోట్ల పనుల గురించి ఇప్పటివరకు కూడా పనులు ప్రారంభించకుండా ఎక్కడ పోతే అక్కడ శిలాపలకాలు ఎన్నికలు వచ్చినాయని చెప్పి ఇప్పుడు అన్నీ కూడా శిలాపలకాలు వేస్తుండ్రు. గతంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చినాం. శ్మశాన వాటికలు కానీ అలా హరితహారం కానీ పెద్ద ఎత్తున పరిగి మున్సిపాలిటీ అనేక అభివృద్ధి చేసినాం. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు అందరూ కూడా తెలుసు, 2 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతి కుటుంబానికి కూడా 6 గ్యారంటీల మీద ప్రజలందరినీ కూడా మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పథకం కూడా సంపూర్ణంగా ఎవరికి ఇవ్వలేదు. ఇలా ప్రజలందరూ కూడా ఎంతో వ్యతిరేకత చూపిస్తున్నారు. కాబట్టి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా అత్యధికంగా బీఆర్ఎస్ సర్పంచ్లు గెలిచిన పరిగి మండలంలో తప్పకుండా పరిగిల మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం. కారు గుర్తు కోటేసి గెలిపించినట్టయితే తప్పకుండా మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ప్రతిపక్ష పార్టీ హోదాను మేమందరం కూడా గట్టిగా నెరవేర్చి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా పనిచేస్తాం.